ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. జ్ఞానులు చెలాగా ఆరంభించడం. ఆయన మనం గౌరవిద్దాము. ఎందుకంటే బైబిల్లో రాసి ఉంది కదా, వీళ్ళకి అధికారులు వచ్చినప్పుడు మనం ఆయన గౌరవించి మనం సత్కరించుకోవాలి. ధన్యవాదాలు. నేను 25 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ వేడుకల సందర్భంగా నేను ఈ పండుగలో పాల్గొనేటువంటి ఆచరణ పరంపరగా కొనసాగుతుంది. మా మిత్రులు రాజేంద్ర గారు, మైపాల్ గారు, చంద్రశేఖర్ గారు, నరేష్ గారు ఈరోజు 15 ప్రత్యేకమైన రాష్ట్రాలు కాబట్టి పర్మిషన్ తీసుకొని శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. క్రిస్టియానిటీ చర్చ్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చెప్పినా శాంతిని బోధించింది తప్ప మానవత్వాన్ని పెంచింది తప్ప మనిషిని ఇంకొక మనిషికి సాయం చేసింది తప్ప చేసింది తప్ప వేరే వైద్యం అంటే లేదు. అనేక కోటాను కోట్ల ప్రజలు విద్యను అందించి కూడా చేర్చింది, వైద్యాన్ని అందించి కూడా చేర్చింది. మనం చూస్తా ఉన్నాం, మతాలు ఏమైనా కావచ్చు కాక, విశ్వాసాలు ఏమైనా కావచ్చు కాక, కానీ అన్ని మతాలు అన్ని విశ్వాసాలు మానవ కళ్యాణాన్ని కాంక్షించాలి తప్ప మానవుడి కోసం మాత్రం కాంక్షించకూడదు. మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలు చూస్తూ ఉన్నాం, మనం భావిస్తా ఉన్నాం. ఇవాళ చర్చి యొక్క కర్తవ్యం చాలా గొప్పగా ఉన్నట్టు భావిస్తూ ఉన్నాం. మళ్ళీ మనుషుల మధ్య మానవ సంబంధాన్ని, ప్రజల మధ్య ప్రేమపూర్వకమైన బంధాన్ని, మనిషి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే తత్వాన్ని, శాంతిని బోధించే దానికోసం కేంద్రంగా రాజధాని చెప్పి కోరుతున్నాను. ఫస్ట్ టైం నేను కూడా మోడీ గారి గురించి విన్నాను. ఢిల్లీలో వారు గొప్ప క్రిస్మస్ వేడుకలో పాల్గొంటూ
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో కూడా సుఖంగా శాంతితో వర్తిల్లాలంటే మన ప్రేమను పెంచవలసిందని చెప్పి సందేశం వచ్చింది. కాబట్టి మీరు అందరికీ క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ హల్లెలూయా.